భార్య రేపత్తారు అని నువ్వు చాలా తెలివిగా 2 వరాలు ఇప్పుడు అడుగు. ఏమన్నా ఏం తెలుసుమా నువ్వు కొంచెం बोल राजा रामचंद्र भगवान की सीता रामचंद्र भगवान की जय गोविंदा భరతుడే కదా, భరతుడు పెద్దవాడు అవుతాడు. అప్పుడు అతనికే పట్టాభిషేకం. అతనికి పట్టాభిషేకం చేయాలంటే అతను వెళ్లాల్సిందే. ఎందుకు వెళ్ళాలి? రాముడికి ఏమిటి? రాముడు ఏం చేశాడు? అభయుడికి ఉన్న ప్రేమను ఫస్ట్ చూపించింది. రాముడిని వనవాసానికి పంపించవాళ్ళ ఇతనికి కష్టం ఎందుకు ఇవ్వాలి? అతని రాజ్యానికి కావాలి, అడుగుదాం కోరిక, ఇదెందుకు అడగాలి అంటే అప్పుడు చెప్పింది తెలివితేటలతో. ఇదే భరతుడు కనుక రాజయ్యాడు అనుకో, ఒకవేళ నీ భర్త నీ మీద మోహం చేత ఇచ్చాడే అనుకో, ఇతను రాజయ్య పరిపాలిస్తున్న కాలంలో ఆ రాముడి మీద ప్రజలందరికీ కూడాను ఎక్కువ భక్తి ఉంది కనుక వాళ్ళందరినీ వెనకాల వేసుకొని ఇతన్ని కనుక ఓడిస్తే లేదా చంపేస్తే అప్పుడు నీ పిల్లవాడికి ఇబ్బంది కదా. అతను ఇక్కడ ఉన్నాడు అంటే అర్థం ఏంటి? పక్కలో బల్లెం పెట్టుకొని పడుకున్నట్లే కదా. అందుకని ఇతన్ని దూరంగా పంపించేసేయాలి. ఎక్కడికి పంపిస్తావు? వనవాసానికి పంపించాలి. అప్పుడే నీకు దూరంగా ఉంటాడు పిల్లవాడు సుఖంగా. కొంతకాలం గడిచిపోయిన తర్వాత మనసులో ఉండేటువంటి మాయలన్నీ పోతాయి కదా అని ఉపాయం చెప్పాడు. దాన్ని నమ్మింది. నమ్మినటువంటి తాను ఒక చీకటి గదిలో పడుంది. ఆయన వచ్చాడు, చూశాడు, బతిమలాడాడు. నీకేం కావాలో కోరుకో, కొండ మీద కోతి అయినా తెస్తానన్నాడు. కొండ మీద అక్కర్లేదు, కోతి అక్కర్లేదు, నాకేం అక్కర్లేదు, నాకు ఇచ్చిన వరాలు నాకు ఇవ్వవయ్యా అన్నది. ఇస్తానన్న వరాలు ఇవ్వమన్నాడు. నువ్వు కోరుకో, నువ్వు ఏ కోరిక కోరుకుంటావో అనేసాడు టక్కన అతను. నువ్వు ఏది కోరినా నేను ఇచ్చేస్తాను. ఇలా అడుగుతుందని ఆయన ఊహించలేదు బాబు. నీకు ఏది కోరితే అది ఇచ్చేస్తాను. అడిగింది భరతుడికి పట్టాభిషేకం చేయాలి, రాముడిని 14 సంవత్సరాల వనవాసానికి పంపించి. చాలా బాధపడ్డాడు. ఎందుకు రాముడిని ఎందుకు అలా అంటున్నాను? కొడుకుని నాశనం చేయాలని ఎందుకు అనుకోవాలి? రాముడు చాలా మంచివాడే, ధర్మాత్ముడే, అతను ఎవరికి అపకారం చేయడు. నీకు కూడా చాలా కావలసిన వాడిగా ప్రేమిస్తావు కదా, అలాంటి దాన్ని నువ్వెందుకు అలా చేస్తున్నావు అని అనేక సార్లు బతిమాలాడు. కానీ కఠినమైనటువంటి హృదయం మాలతాడు, నీకు అనేక రకాలు చెప్తాడు. కానీ నువ్వు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో చెల్లించకూడదు. గుర్తుంచుకో, ఎప్పుడైనా వచ్చినప్పుడు తనకు ఉండేటువంటి ఆ సంకల్పం ఏదైతే ఉందో దాంట్లో ఉండేటువంటి దార్ఢ్యత, అది ఎవరో ఏదో అనేస్తే టక్కన చితికిపోయేదైతే వృధా అయిపోతుంది. అందుకని నువ్వు అలా చేయడానికి వీల్లేదు. నువ్వు రాజమాతవి కావాలన్నా, నువ్వు రాజ్యాన్ని పరిపాలించేటువంటి ఆ రాజభోగాలన్నీ అనుభవించి రేపు పొద్దున కౌసల్య వాళ్ళందరూ కూడా నీ కింద ఒక దాసిల్లాగా ఉండాలన్నా నువ్వు తప్పనిసరిగా ఆ విధమైనటువంటి స్థితిలో ఉండాలి అన్నది. అది మనస్సులో పెట్టుకొని భర్త ఎంత బతిమాలినా కూడా ఒప్పుకోలేదు. నాకు ఇది కావాలి. కోరద్దు, వద్దు అంటే నువ్వు ఇస్తావా ఇవ్వవా? ఒకటే మాట చెప్పు. నువ్వు చెప్పావనుకో, ఇప్పటి వరకు ఇక్ష్వాకు వంశంలో ఎవ్వరు కూడా నీలాంటి వారు పుట్టినవారు కాదు. ఎందుకంటే ఇక్ష్వాకు వంశానికే ఒక అద్భుతమైనటువంటి పేరు ఉన్నది, కీర్తి ఉన్నది, సత్యవాక్య పరిపక్వం. కనుక నేను ఇవ్వను అన్నావు అంటే నువ్వు అబద్ధం అంటే వాడు అవుతావు. నీ వల్ల ఈ వంశానికి అంతటికి కూడా కళంకం వస్తుందేమో అని భయపడ్డాడు. అలా భయపడిపోయినటువంటి అతను ఆలోచనలో పడ్డాడు. ఏం చేయాలి? అవునం లేదు కదా. ఇంకా అయితే రాముడిని పిలిపించింది. రాముడు వచ్చాడు. అంతరాత్రి అంటే తెల్లవారితే పట్టాభిషేకం కదా, దాని గురించి ఏదైనా తండ్రి చెప్పాలనుకున్నాడేమో అని పరుగులు పెట్టుకుంటూ వచ్చాడు. వచ్చి చూస్తే అంతా దుఃఖమయంగా ఉంది ఇల్లు.
తండ్రి ఏడుస్తున్నాడు, కూర్చొని మౌనంగా ఉన్నాడు. కళ్ళ వెంబడి నీళ్లు కాలుస్తున్నాడు. పక్కన కైకేయి ఉన్నది. అమ్మా ఏమైంది అన్నాడు. ఆయన నోట్లో నుంచి ఏమి నా మాట రావటం లేదు. కైకేయి మాట్లాడింది. కైకేయి అన్నది, నాన్న నీ తండ్రి నీకేదో చెప్పాలనుకుంటున్నాడయ్యా, చెప్పలేకపోతున్నాడు, బాధతో ఉన్నాడు, ఏం చెప్పాలనుకుంటున్నాడు? సరే నేనే చెప్తాను విను. నీ తండ్రి నాకు పూర్వం 2 వరాలు ఇస్తానని మాట ఇచ్చాడు. అది నేను ఇవాళ అడిగానయ్యా. అది నా పిల్లవాడైనటువంటి భరతుడికి రాజ్య పట్టాభిషేకం చేయాలి. నిన్ను 14 సంవత్సరాలు వనవాసానికి రచించాను. ఆ మాట నీతో చెప్పడానికి సిగ్గుపడుతున్నాడయ్యా ఆయన. నేను వనవాసానికి వెళ్ళమని రాముడికి భరతుడికి పట్టాభిషేకం చేస్తానని నీకు చెప్పడానికి సిగ్గుపడుతున్నాడయ్యా ఆయన. అంత మించి ఇంకేం లేదు రామా. అయ్యో దీనికోసం నన్ను ఇంత పిలిచి ఇక్కడ పిలిచి మరి చెప్పి నాకు ఇంత సముదాయించి చేయాల్సిన అవసరం ఏంటమ్మా? కాకి చేత కబురు పంపించి ఇదిగో నువ్వు వెళ్ళిపోయా వనవాసం కంటే అగ్ని చేత వెళ్ళిపోనా? ఈ మాట ఎప్పుడైనా కాదన్నా నేను. నా తండ్రి ఆజ్ఞాపిస్తే అగ్నిలో దూకడానికైనా నేను సిద్ధమే సుమా. అలాంటిది నా తండ్రి నువ్వు వెళ్ళిపో, 14 సంవత్సరాల వనవాసానికి ఒక్క కబురు నాకు పంపిస్తే చాలు, అట్నుంచి అదే వెళ్ళిపోతాను నేను. ఎందుకు ఏమిటి ప్రశ్న కూడా నేను ఎప్పుడు వేయను కదా. అమ్మా ఇంత కష్టపడ్డారా, దీనికి తండ్రి ఇంత సిగ్గుపడాలా నాకు చెప్పడానికి అని తాను అంగీకరించాడు. అంగీకరించిన తర్వాత తాను వెళ్ళిపోయాడు. వెళ్ళి తల్లి దగ్గరికి వెళ్ళి తల్లికి చెప్పాడు. తల్లి ఇంకా తెల్లవారితే పట్టాభిషేకం కాబోతోందని ఆనందపడుతూ పూజలు చేస్తోంది. ఆ రాత్రి వ్రతాలు చేస్తోంది. సీతమ్మ కూడాను ఎంతో కలిసి ఆ రాత్రి వ్రతం చేసింది. ఇలాంటి సందర్భంలో ఆయన వెళ్ళి తల్లికి చెప్తే కొట్టుకొని ఏడ్చింది. సీతమ్మకి చెప్తే సీతమ్మ చాలా దుఃఖపడింది. లక్ష్మణస్వామి చాలా దుఃఖపడ్డాడు. నువ్వెందుకు ఊరుకుంటున్నావు? వెళదాం రామం. ఎందుకు నీకు రావాల్సినటువంటి జ్యేష్ఠుడివి, మనం ఉన్నటువంటి వంశానికి ప్రధానంగా జ్యేష్ఠుడే రాము కావాలి, నువ్వు రాము కావాలి, కానీ అతను ఎట్లా అవుతాడు, భరతుడు ఎట్లా అవుతాడు? రాము ఏం మాట్లాడుతున్నావు? తండ్రి గురించి మాట్లాడవలసినటువంటి మాటైనా. తండ్రి అయినటువంటి వాడు ఎదురు పెట్టి మనల్ని చంపినా సరే మాట్లాడకూడదు అనేది ధర్మం. జన్మనిచ్చిన వాడే ఆయన. మనకి ఒక ఉనికి లోకంలో ఉన్నది అంటే ఆయనే కదా కారణం. అలాంటి వాడు మన ఉనికిలో తీసేస్తానంటే నష్టం ఏంటన్నాడు. దానికి నువ్వు ఆయన చంపాలి, ఆ మాటలు కూడా నీ నోట్లో నుంచి రావద్దు సుమా అని హెచ్చరించాడు. అయిపోయింది, బయలుదేరాలి. సరే అయితే లక్ష్మణుడు ఒకటే మాట ఉన్నాడు, ఇక్కడి నుంచి జ్ఞాపకం పెట్టుకోవాలి. లక్ష్మణుడు నా తల్లి నీ తల్లి వాళ్ళ చేత అనేక రకాలైనటువంటి మాటలు పడి మానసికంగా చాలా దుఃఖాన్ని పొందుతారు. అలాంటి సమయంలో కొద్దిగా వారి దగ్గర కనుక నువ్వు ఇక్కడే ఉండు. నువ్వు అడవుల్లోకి వచ్చి కష్టాలు పడవలసిన నువ్వు లేనటువంటి రాజ్యంలో ఒక్క క్షణం కూడా నేను ఉండను. నువ్వు నన్ను ఎట్లాగైనా సరే తీసుకుని వెళ్ళవలసిందే అన్నాడు. సరే ఇదంతా సీతమ్మ కూడా పక్కన ఉన్నది. తాను రావడానికి సిద్ధంగా ఉన్నారు, వెళ్ళడానికి రాముడితో పాటు. లక్ష్మణుని ఇలా అడుగుతుంటే సీతమ్మ అన్నది నేను కూడా వస్తాను మీతోటి అని. సీతమ్మ ఒక చూసి నువ్వేంటి, నువ్వు రావడం ఏంటి, అలాంటిది అడవి, అది అడవంటే ఏమనుకుంటున్నావు? అక్కడంతా కూడా రాళ్ళు రప్పలు అనేక రకాల హింసించేటువంటి వాళ్ళు ఉంటారు సుమా. అలాంటి అడవిలోకి నువ్వు రావడం ఏంటి? నీ సుఖాలని కోల్పోయి హాయిగా ఇక్కడ ఉండు, అయోధ్యలో ఉండు, సుఖాన్ని పొందు అన్నాడు. సీతమ్మని ఆ విధంగా, లక్ష్మణుని ఈ విధంగా చెప్పాను. సీతమ్మ అన్నది, రామా నువ్వు లేకపోతే ఒక క్షణం కూడా నేను ఉండను. నువ్వు ఎక్కడ ఉంటే అదే నాకు అయోధ్య, నువ్వు ఎక్కడ లేకపోతే అదే నాకు అడవి, వనం అన్నది. నువ్వు లేనటువంటి ఈ అయోధ్య కూడా నాకు వనం లాంటిదేనయ్యా.
నువ్వు కనుక ఉంటే ఆ అడవి కూడా నాకు అయోధ్య లాంటిది, నేను సుఖాన్ని పొందుతాను కానీ దుఃఖాన్ని పొందను. నాకు కావాల్సింది ప్రధానమైనటువంటి వ్యక్తి నువ్వే తప్ప ఈ సుఖాలు భోగాలు కాదు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. సీతమ్మ ఈ మాట అంటుంది, ఇది ఎవరంటారో తెలుసునా? శరణాగతుడైన జీవుడు అనే మాట. శరణాగతుడైనటువంటి జీవుడు అనేటువంటి మాట ఇది. నాకు నువ్వు తప్ప ఇతరమైనవి ఏవి అక్కర్లేదంటాడు శరణాగతుడు, ప్రపన్నుడు. గుర్తుపెట్టుకో, నాకు అక్కర్లేదన్నాడు. స్వామి అన్నాడు, రామ, నన్ను కనుక నువ్వు తీసుకొని వెళ్ళకపోతే నచ సీతా త్వయాహీన, అది అక్కడ అంటాడు అనుకోండి. వనంలోకి వెళ్ళిన తర్వాత మొదటి రామపి రాఘవ ముహూర్తమపి జీవావో జలాన్మస్యావో ధృతవు అంటాడు. ఏమంటాడు? నచ సీతా త్వయాహీన, నేను కానీ సీత కానీ నువ్వు లేకుండా ఒక్క ముహూర్త కాలం కూడా జీవించలేము అన్నాడు. దానికి ఉదాహరణ చెప్పాడు. ఎలాంటిదట? జలాన్మస్యావివోద్ధృతం అన్నాడు. అంటే నీటిలో ఉన్నటువంటి చేపని తీసి బయట వేస్తే అది ఎంతసేపు అయితే బ్రతుకుతుందో అంతసేపు మాత్రమే బ్రతకగలము అన్నాడు. అంటే నీటిలో నుంచి తీసి బయట వేసిన చేప ఎంతసేపు బ్రతుకుతుంది? ఇక్కడ తినేవాళ్ళు ఉన్నారా? ఎంతసేపు బ్రతుకుతుంది నీటిలో బయట వేసిన చేప? టైం కూడా ఉందని. ఓహో, ఎంతసేపు బ్రతుకుతుందంటే దాని మీద ఉన్న తడి ఆరేంతసేపు బ్రతుకుతుంది. గుర్తుపెట్టుకో, చేపకి ఆధారం ఏది? నీరు. ఆ నీటిలో నుంచి కనుక బయట వేస్తే అది చచ్చిపోతుంది. ఈ ఉదాహరణ ఎందుకు చెప్పాడు లక్ష్మణుడు? నువ్వు జలం లాంటి వాడు, నిన్ను ఆధారంగా చేసుకుని బ్రతికేటువంటి చేపలు లాంటి వాళ్ళం మేము. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయావంటే అర్థం ఏంటి? నీటిలో నుంచి మమ్మల్ని బయట పడవేసినట్లే. కానీ బయట పడవేసినటువంటి చేప ఎంతసేపు బ్రతుకుతుంది? తడి ఆరేంతసేపు. ఇక్కడ తడేమిటి? ఆశ. ఏమిటా ఆశ? మా కంటికి కూడా కనిపించనంత దూరం నువ్వు వెళ్ళిపోతే అప్పటిదాకా ఉండేది ఆశ. ఎక్కడికొచ్చి మమ్మల్ని తీసుకుని వెళ్తాడేమో అనేటువంటి ఒక ఆశ ఎప్పటిదాకా ఉంటుంది? అది కంటికి కనిపించేంతసేపు ఉంటుంది. కంటి రామ జ్ఞాపకం పెట్టుకో, ప్రపంచంగా నీతో పాటు మేము వస్తాను, మమ్మల్ని తీసుకుని వెళ్ళవలసిందే అని తలవంత పెట్టాడు. సుఖంగా సుఖాలు భోగాలు అనుభవించవలసిన వ్యక్తి నాడు వాడు చాడల్లో ఎందుకు కష్టాలు పడతావు? అవసరం ఏంటి అంటే అప్పుడు లక్ష్మణ స్వామి అన్నాడు, యథార్థమైనటువంటి అనేక స్వరూపాన్ని చెప్పాడు. ఆయన శేషత్వ లక్షణం స్వరూపం అసలు తన యొక్క అవతార ప్రయోజనం ఏంటో అది చెప్పాడు. ఏం చెప్పాడు? భవాంస్తు సహ వైదేహ్య, నువ్వు సీతమ్మతో కలిసి గిరి సానుసురంస్యతే, ఆ పర్వతాల్లోనో లేకపోతే నదీ తీరాల్లోనో లేదా వనాల్లోనో తిరుగుతూ విహరిస్తూ ఉంటే అహం సర్వం కరిష్యామి జాగ్రత్త స్వపదస్యతే, నువ్వు ఆనందపడేది మీరైతే మీ సేవ చేసుకుని ఆనందించేటువంటి స్థితిలో నేను వస్తున్నాను. అందుకనే వాల్మీకి భగవానుడు వీళ్ళ ముగ్గురు కలిసి బయలుదేరి వెళ్తుంటే వనంలో రమమాణ వనేత్రయ, వనంలో ముగ్గురు ఆనందిస్తున్నారు అన్నాడు. ఎవరెవరు? సీతమ్మ, రాముడు, లక్ష్మణుడు. అదేమిటండి, వీళ్ళిద్దరూ అయితే సీతమ్మ రాముడు అంటే సరే దంపతులుగా ఉన్నారు కనుక ఆనందంగా తిరుగుతూ విహరిస్తూ ఆనందించవచ్చు. లక్ష్మణుడు నిరంతరం సేవ చేయడమే కదా. అలా సేవ చేసేవాడు ఆనందం ఏంటండి అంటే దాసుడికి సేవ వల్లనే ఆనందం. ఉందయా సర్వకాల సర్వావస్థల్లో అంటే పర్వాలేదు, ఇది సర్వకాల సర్వావస్థల్లో సర్వవిధ కైంకర్యాలు అన్నావు కదా,
సర్వవిధ కైంకర్యాలు చేయవచ్చు, పర్వాలేదు. సర్వకాలాల్లోనూ సర్వ అవస్థ. మరి కాలం 3 రకాలుగా ఉంది కదా, భూతకాలం, భవిష్యత్ కాలం,